ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైన మన పూజ్యులు గురువులు ఆప్తులైన ఎం లక్ష్మణ్ గారికి, ధర్మపత్ని ఎం వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్సమాంజలు. శ్రీ సత్యసాయి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో భాగంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ఏఎస్పి పురోగమించడం మనందరికీ కూడా ముదావహం, సంతోషదాయకం, హర్షదాయకం. అలాంటి సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో నేడు ప్రప్రథమంగా ప్రధాన ఆధ్యాత్మిక సత్సంగం మన అధినేత ఎమ్మెల్యన్ గారు నిర్వహిస్తారు. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి సత్యము శివం సుందరం 7వ భాగం గ్రంథ పఠనంలో ఈరోజు మొట్టమొదట శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారు, సాయిరామ్ చెన్నై, మన ఏఎస్బి అధినేత్రి, వారు పఠిస్తారు. ఆ తర్వాత శ్రీమతి ఎం రాధిక, సాయిరామ్ పొన్నూరు వారు నిర్వహిస్తారు. ఇవంటి కార్యక్రమాలు మనం ప్రప్రథమంగా మన ఆప్తులు ఆత్మీయులైన ఎమ్మెల్యన్ గారిని స్వాగతిస్తూ అందరికీ ఓం శ్రీ సాయిరామ్, అందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. చాలా రోజులైంది ఈ ప్రాజెక్ట్ మనం వివిధ వేరే సత్సంగాలు ఉండటం వల్ల చూద్దాం. ఈ విధంగానే మధ్యలో ఉన్నాం. We can try to continue this beautiful episode also. So I will continue the topic. మనం కర్మ, భక్తి, జ్ఞాన యోగాల 3 విన్నాము. ఇప్పుడు అభ్యాస యోగం కూడా అప్పుడు ఒక మాట కూడా మనకు చెప్పి వదిలేశారు. నిన్ననే మా సోదరి మనం చెప్పింది, అంటే పూర్తిగా క్రికెట్ మీద అవగాహన లేకపోయేటప్పుడు అందులో ఏముందో అది మాత్రమే చెప్పగలిగింది. సరే, అందరికి కూడా క్రికెట్ తెలియాలని ఏం లేదు. నిన్న అద్భుతంగా చెప్పారు. క్రికెట్ బ్యాట్ అంటే మానవుడి మనసుతో పోల్చారు. మరి ఎంతమందికి అర్థమైందో ఆ టాపిక్ నాకు తెలియలేదు, కానీ ఆ బ్యాట్మెన్ చేతిలో ఉన్న బ్యాట్ అనేది కంపేర్డ్ విత్ మైండ్. సో వికెట్లు అంటే కాపాడుకోవాలి. రకరకాల బంతులు పడుతుంటాయి, ఫాస్ట్ బంతులు పడుతుంటాయి, స్పిన్ బంతులు పడుతుంటాయి. టు డిఫెండ్ ఇట్ అంటే ఈ బాల్స్ అనేవి మనకి ఎదురయ్యే సమస్యలు అనకూడదు, రకరకాలుగా వస్తుంటాయి ఒక పని చేస్తున్నప్పుడు. అడ్డంకులు కూడా అనకూడదు. నిర్విఘ్నం కురిమేదేవో అంటాం వినాయకుడికి. నేనైతే అడ్డంకి అంటలేదు, సమస్య అంటలేదు. మనకేం సమస్యలు ఉన్నాయండి? అంతగా హాయిగా అన్నీ ఉన్నాయి. ఎంతో మంది చూస్తున్నాం, వాళ్ళకంటే వారు 100% బెటర్. సో అటువంటి బ్యాట్ని మనసుతో పోల్చారు. సో ఇందులో ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. తర్వాత వరలక్ష్మి మేడం మాట్లాడుతుంది. అనేక సంకల్ప వికల్పములతో కూడుకున్నదే మనస్సు. మనస్సు అంటేనే అది. ఎన్నోసార్లు చెప్పారు. ఒక కర్చీఫ్లో దారాలు అనుకోండి, సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. మననాదితి మనహ కూడా అన్నారు. అంటే మనస్సు ఇప్పుడు ఏమన్నా ఉంటే ఎక్స్రే తీస్తారు, ఇంకా అయితే స్కానింగ్ చేస్తారు, దొరుకుతాయి. కానీ మనసు దొరకదు. ఎంఆర్ఐ స్కాన్లో దొరకదు, దేంట్లో కూడా దొరకదు. మనస్సు ఒక ప్రత్యేకమైన స్వరూపం ధరించినది కాదు కూడా అంటున్నారు స్వామి. ఇటువంటి మనస్తత్వాన్ని మానవత్వం వైపు మరల్చినప్పుడు అశుద్ధమైన ఇంద్రియముల బాధలు కొంతవరకు తప్పించుకున్న వాడు అవుతావు అంటున్నారు అర్జునుడితో కృష్ణ పరమాత్మ. మనసు యొక్క తత్వాన్ని క్రమక్రమ గ్రాడ్యువల్గా ఈ మాలిన్యానికి దూరంగా ఉంచుకుంటే తగ్గ ప్రయత్నం చేయమని చెప్తున్నారు. దాన్నే
సింపుల్ వేరే భాషలో ధ్యానం అని కూడా చెప్తూ వచ్చారు. యోగం, దాన్నే యోగం అంటారు. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మైండ్. స్వామి దగ్గరకు అందరూ ఎందుకు వస్తారో తెలుసు, ఐ వాంట్ పీస్ అని. మనస్సుకు శాంతి కావాలి అంటున్నారు. ఎక్కడొస్తుంది ఐ వాంట్? 2 తీస్తే శాంతి నీ దగ్గరే ఉంది, నా దగ్గర రావక్కర్లేదు అమెరికా నుంచి అన్నారు. దేహంకు విశ్రాంతి ఎంత అవసరమో మనస్సుకు శాంతి అంత అవసరం అంటున్నారు. మరి శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుందని క్వశ్చన్ వేశారు అర్జున్కి. సమాధానంగా స్వామి చెప్తున్నారు, సంకల్పములు అరికట్టినప్పుడే శాంతి చేకూరుతుంది. మరి సంకల్పం అరికట్టడానికి మార్గం ఏంటి? ఏదో ఒక విషయం లోపల మనస్సు నిరంతరము ప్రవేశిస్తూ ఉంటుంది. అట్లా పోతున్న మనస్సును ఒక పవిత్రమైన ఇంద్రియ నిగ్రహం చేత తగిన మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చును. దట్స్ కాల్ అభ్యాస యోగం అంట. నదిలో ప్రయాణం చేసేవానికి అవసరమైన విద్య ఏమిటి? ఈత. మన ఏదో మా మేడం శంకరాచార్యులు భజగోవిందం చూస్తే డుక్టూన్ కరణి అంటే యాక్చువల్లీ కథ చెప్దామంటే టైం దొరకలేదు మన పిల్లలకి. 2 ముగ్గురే ఉన్నారు. అదే వచ్చింది, ఒక పండితుడు పడవ దాటటం మనకు తెలిసిన కథే అది. ఈతనే నేర్చుకోనకుండా ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ నది ప్రయాణంలో ప్రమాదం తప్పించుకోలేదు. అదే చెప్తున్నాడు. ఎంత ఫ్యాంటాస్టిక్ అని బాబు. నేను చూడలేదు యాక్చువల్గా ఇది. ఆ రోజు మా మేడం మీద శంకరాచార్యులు భజగోవింద శ్లోకాలు మొత్తం కంటిన్యూ చేసింది. ఇప్పుడు అదే కథ ఇప్పుడు నేను చెప్పే అవకాశం కలిగింది నాకు. స్వామి చెప్తున్నారు, స్వామి దగ్గర ఎప్పుడు పిల్లలు కొత్త వాళ్ళు ఎవ్రీ ఇయర్ జాయిన్ అవుతుంటారు కనుక కొత్త పిల్లలు ఉండటం చేత ఆ కథను ఒక్క తూరి హెచ్చరిస్తున్నారు. మనంతా పిల్లలమే. ఈ కథ చెప్పుకున్న తర్వాత మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిస్థితి నిమిత్తమే నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళడానికి పడవనెక్కాడు. ప్రవాహం ఒత్తిడి గాలి ఒత్తిడికి విరుద్ధంగా ఉండటం చేత ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుండాలి. మా పక్కన 3 పండితులు చాలా రకాల మంత్రాలు చదివారు, బాగుంది. ఆ పక్కగా హోమం దగ్గర కూర్చున్నా. హోమం దగ్గర కూర్చోవడం అదృష్టం. ఎప్పుడో హోమం దగ్గర కూర్చునే అవకాశం ఉన్నా మనం వదులుకోకూడదండి. ఎందుకంటే అందులో వేసే హవిస్సుల నుంచి నేను చక్కగా వాళ్ళేదో మంత్రాలు చెప్పుకున్నారు, నేను గాయత్రి చదువుకుంటూ కూర్చున్నాను. అందులో వేసే నెయ్యి నుంచి వచ్చే హవిస్సుల నుంచి వచ్చే ఎంతో తెలియదు మనకి ఆ శక్తి. కెనాట్ ఇంత అంతం చెప్పలేం. అంటే నాకు ఎక్కిందా అంటే అందరూ చుట్టూతో కూర్చున్న వాళ్ళందరికీ వస్తుంది ఆ పవర్. ఈ పండితులకంతా శాస్త్రంలో అనేక విధ శ్లోకాలు వల్లించడం చేత వారికి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం అలవాటు. ఎందుకంటే వేదమును వల్లె వేసుకోవటం వల్ల అది వారికి అలవాటు. అంటే వాళ్ళు సైలెంట్గా ఉండలేరని చెప్తున్నారో ఏమో స్వామి తెలియాలి. పడవ నడిపేవాడు ఏ విధమైన మాటలు లేకుండా నిశ్శబ్దంగా తన లక్ష్యాన్ని తాను పెట్టుకుని పడవ నడుపుతున్నాడు. యాక్చువల్ సేమ్ స్టోరీ అండి. నేను చెప్పాల్సింది మన మండే రోజు భజగోవింద డుక్రూన్ కరణే అని దగ్గర ఈ కథ చెప్పాల్సింది కరెక్ట్గా ఆ రోజు సమయభావం చెప్పలేకపోయినా ఈవినింగ్ అదే కథ చెప్పిస్తున్నారు. వండర్ఫుల్. ఈ పండితునికేమో మాట్లాడటానికి మరొక వ్యక్తి లేడు. అప్పుడు ఈ పడవవానితో ఏమిటయ్యా నీకేమన్నా చదువు గిదువు తెలుసునా అన్నాడు. నాకేమి తెలియదు స్వామి, నేను చూడలేదు ఇలా ఈ టాపిక్ ఉందని చెప్పి అసలు నాకేమి తెలియదు స్వామి అని వాడు అన్నాడు. ఒరే పిచ్చివాడా, ఈ కాలంలో చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏమిటి? పల్లెలోనూ ప్రభుత్వం చదువుకు పాఠశాలను నిర్మిస్తుండాలి. నీకు అక్షర జ్ఞానం అన్న తెలిసి ఉండాలి అని అన్నాడు. ఎందుకంటే ఏదో పొద్దుపోవటం కోసమని ఆ పడవ అంతా మాట్లాడుతూ వస్తున్నాడు.
చాలా బాగా చెప్తారు స్వామి సత్సంగం. గాయత్రి రాయటం కూడా గొప్ప. ఇదే కథ లక్ష్యం మనం చెబుదాం అనుకున్నా డుక్రూన్కర్ అనే దగ్గర మరో టైం లేక ఇదే కథ ఇప్పుడు వచ్చింది. ఒరే నీకు సంగీతం అయినా తెలుసా అన్నాడు. నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు. ఒరే పిచ్చోడ, కావాల్సినంత వీధి సినిమాలంతా ఉంటుండాయి, లౌడ్ స్పీకర్ పెట్టి పాడుతూ ఉంటుంటారు. నాకు పక్కన మోగుతూనే ఉంటుంది మా కన్నీనగర్లో. ఎవడో ఏమన్నాడు, ఏం పెడతారో ఏం పాటలో తెలియదు. ఏమన్నా గుళ్ళో పాటలో తెలియదు, బళ్ళో పాటలో తెలియదు. నీకు సంగీతం తెలియకపోతే ట్రాన్సిస్టర్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు. అదేమితే నాకు తెలియదు స్వామి అన్నాడు. ఒరే పిచ్చివాడ, ట్రాన్సిస్టర్ చేతిలో లేని వ్యక్తి కలికాలంలో వ్యర్థం. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ అనుకోండి, ట్రాన్సిస్టర్ అంటే వాని జీవితం అంతా కాలు భాగం గంగపాలైనట్టు. అంటే కాలు భాగం అంటే స్వామికి మరి రాయలసీమ యాస. కాలు భాగం అంటే రాయలసీమ వాళ్ళకి చెప్పాలంటే 1/4 ఏమో మరి. వాని జీవితం అంతా గురువు గారు 1/4 1/4 సార్. 1/4. యా సుజాత నారాయణ కెన్ టెల్. ఒక్కో చోట 1/4 అన్నారు కానీ స్వామి పక్కా యాసలో మాట్లాడారు. ఇది సత్సంగం. వాని జీవితం అంతా కాలు భాగం గంగపాలైంది అన్నాడు. సరే నీ దగ్గర ఏదైనా న్యూస్ పేపర్ ఉన్నదా అని అడిగాడు. ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు కూడా కనపట్టలేదు, కొనేవాడే లేదు పాపం. ఎవరన్నా ఉంటే మా దగ్గర ఒకళ్ళిద్దరు పొద్దున వాకింగ్ పోయి ఒకళ్ళిద్దరు మా పక్కనే ఆయన కూడా తెచ్చుకుంటాడు. నాకు చదివే రాదు, నాకు ఆ పేపర్తో పని ఏముంది స్వామి అన్నాడు అతను. సరే చదువు లేకపోయినా ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంకలో పెట్టుకొని తిరగాలరా. సినిమాలో చెబుతుంటాడు మన ప్రకాశ్ రాజ్. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైన అభ్యాసమే లేకపోతే నీ జీవితం అర్ధభాగము గంగపాలు అన్నాడు. ఇందాక 1/4 అన్నా, ఇప్పుడు హాఫ్ తీసుకొచ్చాడు. మరికొంత దూరం పోయిన తర్వాత, అరే నీ వద్ద వాచి ఉందా, ఎంత గంట అయింది అన్నాడు. నాకు చదివే రాకపోతే వాచి పెట్టుకుని నేనేం చేస్తాను బాబు. చాలా పొలైట్ గా మాట్లాడుతున్నాడు. నేనేం పండితులు వారు కదా, నా వద్ద గడియారాలు లేవు అన్నాడు. అరే గంట తెలియకపోయినా ప్లాస్టిక్ గడియారమైనా చేతి కట్టుకోవాలి, అది ఈనాటి ఫ్యాషన్ అన్నాడు. అది లేకపోతే జీవితం 3 భాగాలు కంగపాలన్నాడు. 1/4 అయిపోయింది, హాఫ్ అయింది, 3/4 వచ్చాడు. ఈ లోపల పెద్ద గాలి వచ్చింది. పడవ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సుడిగాలి ప్రారంభమైంది. గంగ నిండుగా పారుతోంది. పడవ వీని అదుపు తప్పిపోయింది. అదుపు తప్పిపోవటం చేత స్వామి మీకు ఈత గీత ఏమైనా వచ్చినా అన్నాడు. ఇక్కడ 2 ఉన్నాయి, ఈత గీత. లేదు అన్నాడు. అయితే నీ జీవితం పూర్తిగా గంగపాలన్నాడు. నిజంగా నీటిలో ప్రయాణం చేసే వ్యక్తికి ఈత ముఖ్యం, కానీ ఈ జియోగ్రఫీ, జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ వంటి విద్యలేవి పనికిరామన్నారు. చిన్న పేరాతో అతను కంక్లూడ్ అండి. ఇది కథ. సో నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసే వానికి ఆత్మ నిగ్రహము, ఆత్మజ్ఞానము అత్యవసరం. చాలాసార్లు చెప్పుకున్నాం నిత్యానిత్య పరిశీలన శక్తి గురించి. కోటేశ్వరరావు గారు ఎన్నో పర్యాలు చెప్పారు. ఈ విధమైన శక్తి లేకుండా మానవుడు ఏమాత్రము తన జీవితాన్ని సార్థకం గావించుకోవడం లేడు అంటున్నాడు. ధన కనక వస్తు వాహనాదుల పైన ఆధారపడి ఉన్నంత కాలం అతనికి ఏమాత్రం సుఖశాంతులు ఉండవు. మనం పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ మహనీయులు చూసాం. రతన్ టాటా గారు గురించి చెప్పిండు. ఆయన ఎన్నో చేశాట, ఏం లేదు, ఒక చారిటీ చేసేటప్పుడు ఒక ఆనందం మొదలైందట. అంటే డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఆనందంగా సుఖశాంతగా లేరంటే నేనేం చెప్పదలను. ఐ డోంట్ స్పీక్, నాకు ఆ సబ్జెక్ట్ సంబంధం లేదు. సో లక్కీలీ మనకి ఇంకా 4 రోజుల్లో స్వాతంత్ర రిపబ్లిక్ డే వస్తుంది. ఆ రోజు అది 26వ తారీఖు సోమవారం అయింది, సార్కి వదిలేసాం. సో మానవుడికి మానవుడు సాధించవలసింది 2. ఒకటి బహిర్ముఖమైన స్వాతంత్రము, 2 అంతర్ముఖమైన స్వాతంత్రం.
బహిర్ముఖ స్వాతంత్రం అంటే మనకు తెలుసు, పరరాజుల యొక్క పాలనలో లేక పర వ్యక్తుల యొక్క స్వాధీనమో ఉండినంత వరకు శాంతి సుఖం ఉండవు. మనం చాలా 200 సంవత్సరాలు భరించాం. అందుకని స్వాతంత్రం అంటే ఆత్మ స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం అంటారు స్వామి. ఆగస్ట్ 15 రోజు. సో ఇంద్రియాలు స్వాధీనంలో ఉండినంత కాలం స్వాతంత్రం పొందలేము. బహిర్ముఖమైన జీవితములకు ఇంద్రియ నిగ్రహం అత్యవసరం. ఆత్మ సంబంధమైన జ్ఞానానికి మానసిక స్వాతంత్రం అవసరం. సో దట్ మీన్స్ మన సంకల్పాల నుంచి దూరం కావడం. దెన్ వీ కెన్ హ్యావ్ అవుటర్ ఫ్రీడమ్ అండ్ ఇన్నర్ ఫ్రీడమ్. సో జస్ట్ మనం గమనించాలి ఏది ప్రధానము అనేది గమనించాలి. నిన్న కూడా ఎవరో చెప్పారు, సత్యధర్మ శాంతిలో సత్యం అనేది ఇంపార్టెంట్ అనమాట. సత్యమే మిగిలిన మానవతా విలువల రూపంలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఒకటి ఆలోచన కావచ్చు, ఆచరణ కావచ్చు, ఫీలింగ్ కావచ్చు, లేకపోతే అనుభవించడం. సత్యావిలు ట్రాన్స్ఫార్మ్ అంటే రిమైనింగ్ 4 హ్యూమన్ వాల్యూ. ఓం శాంతి. యూ కెన్ కంటిన్యూ లేటర్ అండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమతి ఎం వరలక్ష్మి గారు, సాయిరామ్ చెన్నై. సాయిరామ్ మాస్టర్. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. పరమాత్మ పరబ్రహ్మ భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. సత్యం శివన్ సుందరం 7వ భాగంలో నిన్న మేడం గారు చెప్పిన తదుపరి అంశం మనం ఇవాళ చూద్దాం. డిసెంబర్ 30వ తేదీన ఇక్కడ ప్రపంచ కప్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ప్రపంచ శాంతి కోసం ఈ సృష్టిలో కులమత భేదాలు లేకుండా జనులందరూ సకల మత సౌభాగ్యంతో, సకల మత సమ్మతంతో శాంతియుతంగా జీవించాలి అని అనేక కార్యక్రమాలు భగవాన్ నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క విశ్వంలో క్రికెట్ అనేకటువంటి ఆటలు ఉన్నాయి. అందులో క్రికెట్ ఒక ప్రముఖ పాత్ర వహించింది. అందరూ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మాలాంటి వాళ్ళు కూడా క్రికెట్ చూస్తూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. సో దాన్నే ఇక్కడ అంశంగా తీసుకుని భగవాన్ బాబా వారు హిల్ వ్యూ స్టేడియంలో 1997 డిసెంబర్ 30వ తేదీన ఆ కార్యక్రమానికి నాంది పలికారు. ఇందులో దిగ్గజాలు ఏమిటి, క్రికెట్లో ఆరితేరినటువంటి లిటిల్ మాస్టర్ అండ్ గవాస్కర్ అని చెప్తూ ఉంటాం. ఆయన, కాళీచరణ్, ఇంకా అనేక మంది ప్రముఖులు, దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఆటగాళ్ళందరూ కూడా అక్కడ సమావేశం అవడం జరిగింది స్వామివారి కృపతోటి. ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయమే. భగవాన్ బాబా వారు చూపించినటువంటి అనేకటువంటి లీలల్లో ఇక్కడ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. ఒకసారి ఆస్ట్రేలియాలో సునీల్ గవాస్కర్ అక్కడ ఆట ఆడుతున్న సమయంలో అతనికి కాలికి చాలా విపరీతమైన ఇంజురీ జరిగిందనమాట. ఆ సమయంలో అతను మళ్ళీ ఆడగలుగుతాడా లేదా అనేది ఒక సందేహమే, గొప్ప సందేహం అది అక్కడ. అయితే ఆయన భార్య అతని దగ్గర ఎప్పుడు కూడా భగవాన్ బాబా భక్తుడు ఇతను. స్వామివారు ఎప్పుడు బొంబాయి దర్శించినా లేకపోతే అతను అక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు.
అదేవిధంగా అతను పుట్టపర్తి కూడా అనేక సార్లు రావడం జరిగింది. మేము కూడా ఒకసారి పుట్టపర్తి మా పాపాయి కోసం ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటే ఆడ వెళ్ళడం జరిగితే ఆడ జస్ట్ అక్కడ మన గణేష్ టెంపుల్ దగ్గర అటు ఇటు బారులు తీరు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని కలవడం ఉద్దేశంతో మేము కూడా అప్పుడు పాప అక్కడ చదువుతూ ఉండడంతో అక్కడ నిలబడడం జరిగింది. అదే సమయంలో ఆయన అక్కడ నిలబడడం జరిగింది. రాజా కూడా నా పక్కనే అన్నాడు, వెళ్ళిరా వెళ్ళి షేక్ హ్యాండ్ అన్న. అంటే చాలా అద్భుతమైన మూర్తి అతను కూడా. సో సచిన్ టెండూల్కర్ ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే స్వామివారి విభూతి మీ దగ్గర ఉంటుంది కదా, వాళ్ళ భార్య సూచించుంటారు. స్వామివారి విభూతి మీ దగ్గర ఉంది కదా, ఒకసారి అది దానికి అప్లై చేయండి, చూసి చూడండి, మరి స్వామి కృపతోటి మీరు ఆడగలుగుతారని ఒక చిన్న సూచన ఇవ్వడం జరిగిందట. దాంతో అతను వెంటనే తనకి స్ఫురణకు వచ్చి ఆ విభూతి తీసుకుని ఆ కాలుకి అది విభూతి రాసి కొద్ది నిమిషాల్లో అతను పూర్తి స్వస్థుడు అయ్యేటువంటి స్వస్థత చేకూర్చి ఆట అద్భుతంగా ఆడి అందులో సెంచరీ కూడా చేయడం జరిగిందట. అతను లిటిల్ మాస్టర్ గవాస్కర్ చాలా అత్యద్భుతమైన క్రికెట్ దిగ్గజాలలో అతను ఒకడు అనమాట. సో ఆ విధంగా అతనికి ఏంటంటే స్వామివారి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నటువంటి వాడు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుండి ఇతను వెస్టిండీస్ ప్లేయర్ కూడా అతను కాళీచరణ్ అతను వీళ్ళిద్దరూ కూడా ముందుకు వచ్చి ఆ యొక్క క్రికెట్ మైదానం అది పరిశీలించడం, సో అక్కడ కావలసినటువంటి వసతులు ఏమున్నాయని చూడడం అవన్నీ కూడా జరిగిందన్నమాట. ఇక్కడ క్రికెట్ ఆయన ప్లేయర్ దిగ్గజాల్లో ఇంకొక ఆయన అర్జున్ రణతుంగ, శ్రీలంక ప్లేయర్. అదేవిధంగా మనకి మాస్టర్ బ్లాస్టర్ అంటూ ఉంటాం సచిన్ టెండూల్కర్. సో వీళ్ళిద్దరూ కూడా అంతర్జాతీయ టీం 11 అనమాట. దానికి అర్జున్ రణతుంగ కెప్టెన్ అయితే మన యొక్క భారత్ టీంకి మన లిటిల్ మాస్టర్ అంటాం, మాస్టర్ బ్లాస్టర్ అంటాం, మన సచిన్ టెండూల్కర్ అక్కడ కెప్టెన్గా నిర్వహించడం జరిగిందనమాట. సో చాలా అత్యద్భుతమైన ఎంతోమంది ఉత్సాహంతో దేశ విదేశాల నుంచి ఆ యొక్క క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ని వాచ్ చేయడం, కొంతమంది ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాచ్ చేయడం, ఆ యొక్క మ్యాచ్ని ఎంతో ఆనందించడం, ఉత్సాహపడడం. సో అది స్వామివారు కల్పించినట్టు అద్భుతమైన అవకాశం. దాని గురించి చెప్తూ ఇక్కడ శాంతి భవన్ అది అతిథి గృహం వద్ద ఆ క్రికెటర్లను తమ ప్రియతమ దివ్య ఛాన్సలర్ తరఫున సముచిత గౌరవ మర్యాదలతో ప్రేమగా స్వాగతించిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులు ఆ క్రికెట్ బృందాలకు ఆదరంతో సకల ఆతిథ్య సేవలను నిర్వర్తించారు. అటు పిమ్మట ఆ క్రికెట్ బృందం భగవాన్ బాబావారి దర్శనానికై ప్రశాంతి మందిర్ ప్రాంగణంలోకి ఒక సైనిక దళం వలె సామూహికంగా ప్రవేశిస్తుండగా వారిలో అనిర్వచనీయమైన మహోత్సుకత రేకెత్తసాగింది. పూర్ణచంద్ర ఆడిటోరియం నుండి బయలుదేరినటువంటి భగవాన్ సాయి కుల్వంత్ హాల్లో చేరి భక్తజన మహాకూటంల మధ్యగా నడిచి వస్తుండగా ఆ సభా మండపంలో నెలకొన్న మహత్పూర్ణ శాంతియుత ఆనంద వాతావరణాన్ని గాంచినటువంటి ఆ క్రికెటర్ల బృందం అద్భుత ఆశ్చర్యచకితులైనారు. అందులో ఇదివరకు కొంతమంది తిలకించిన వారై ఉంటారు, కొంతమంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా అది చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. అందులో భగవాన్ సన్నిధిలో పిన్ ఆఫ్ సైలెన్స్ ఒకటి మెయింటైన్ చేయడం అత్యద్భుతం. మనం ఎక్కడ కూడా ప్రపంచంలో చూడడం, అది అంత డిసిప్లిన్ అక్కడ మనకి నెలకొని ఉంటుంది. దానికి అంతమంది అక్కడ భక్త సమూహం అక్కడ సమావేశమైనటువంటి విషయానికి ఆ భగవాన్ బాబా వారి యొక్క దివ్య యొక్క ఆ ప్రసరణ కిరణాలను వీక్షిస్తూ అద్భుతమైన ఆశ్చర్యచకితులయ్యారు వీళ్ళందరూ కూడా. మందిరంలోకి చేరుతుండగా భగవాన్ పోర్టిగోలో క్రికెటర్ల మధ్య కొద్ది నిమిషాలు గడిపిన పిదప స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, అర్జున్ రణతుంగ ఈ ముగ్గురిని తమ కారులో తీసుకుని వెళ్ళారట. భగవాన్
అది 1997 డిసెంబర్ 30వ తేదీన ఆ మహోత్కృష్ట విశేష దిన ఆగమనంతో పాటే వినీల నిర్మలాకాశము, మృదువైన లేలేత సూర్యకిరణాల నులువెచ్చదనము, చల్లని మందమారుతములు, మరకత వర్ణంలో పచ్చగా మెరిసిపోతున్న ఆ మైదానంలో ఆహ్లాదకర వాతావరణాన్ని నింపినవి. చాలా బాగుంటుంది. చలికాలం అది, ఎర్లీ అవర్స్, భక్తులందరికీ కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి. అదేవిధంగా అక్కడ విద్యార్థులందరూ కూడా సమావేశమయ్యారు. వాళ్ళకి మరింత ఉత్సాహం నింపినటువంటిది ఆహ్లాదకరమైన ఆ వాతావరణం. తెల్లవారటానికి చాలా ముందుగానే ప్రజా సమూహాలు అనంత వాహిని వలె ఆ మైదానంలోకి ప్రవేశించసాగినవి. అతి కొద్దిసేపట్లోనే అంత పెద్ద స్టేడియంలోని గ్యాలరీలన్నీ కూడా నిండిపోయాయి. ఆ పక్కన ఉన్న కొండ మీద ఆక్రమించడానికి అవకాశం ఉన్న తావులన్నీ అసంఖ్యాక జనులతో నిండి కిక్కిరిసిపోయాయి. అసలే క్రికెట్, అందులో భగవాన్ సన్నిధిలో భగవాన్ని చూడవచ్చు, ఆ క్రికెటర్లందరినీ కూడా కన్నుల పండుగ చూడవచ్చు అనే ఉద్దేశంతో అనేక మంది జన సమూహం అక్కడ ఆశీనులు అవడం జరిగింది, వీక్షించడం జరుగుతోంది. అది ఒక అత్యద్భుతమైన ఇట్స్ ఏ ఫీస్ట్ టు ద ఐ అన్నమాట. అది సాధారణంగా ఊహించినటువంటి ఒక అద్భుతమైన దృశ్యం అది. ఆ దృశ్యాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడ చేరుకోవడం జరిగిందనమాట. సో మైదానాన్ని కప్పివేసిన మంచు తెరలను చూసుకొని విచ్చుకొన్న ఉదయభానుని తొలి కిరణాలు నులివెచ్చగా ప్రసరిస్తుండగా ఉదయం 8:30 గంటలకు కొద్ది నిమిషాల తదుపరి భగవాన్ బాబా వారు పైకప్పు తెరిచి ఉన్న ఒక స్పోర్ట్స్ కారులో దివ్యోత్సవ ప్రభలతో ఊరేగింపుగా స్టేడియంలో ప్రవేశించారు. స్వామివారు సాధారణంగా టాప్లెస్ అది కారులో ఏదైతే ఉంటుందో అది ఎక్కి అందరికీ దర్శనం ఇస్తూ ఉంటారు. దివ్యమైన ఆ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు వస్తున్నారు స్టేడియంలోకి. స్వామివారి ప్రియమైన పెంపుడు గజరాణి సాయిగీత ఊరేగింపుకు ముందు భాగంలో మందగమనంతో సాగింది. ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సర్వాలంకార భూషిత అయిన ఒక భద్రగజము పాల్గొన్న సందర్భం ప్రపంచంలో బహుశా అదొకటేనేమో. ఎక్కడైతే ఏను యొక్క దర్శనం ఉంటుందో అక్కడ సకల సౌభాగ్యాలు చేకూరుతాయి అని చెప్పని మనకి వేదం కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీ పూజ చేసినా కూడా అక్కడ అటు ఇటు కూడా 2 గజాలని ఉంచుతారు. ఆ గజాలు ఏమిటో లక్ష్మీదేవిని పూజిస్తున్నట్టుగా అది సకల సౌభాగ్యం అనమాట ఆ యొక్క దృశ్యం. అదేవిధంగా ఇక్కడ సాయి గీత భగవాన్ బాబా వారికి ఎంతో ప్రీతమైనటువంటి నేస్తం. ఆ యొక్క సాయి గీతని చాలా చక్కగా అలంకరించి ఆ స్టేడియంలోకి తీసుకుని వస్తున్నారన్నమాట. సో ఇలాగా ఒక ఏనుగుని చక్కగా అలంకరించడం ఇక్కడ మనం తిరుపతిలో కూడా చూస్తూ ఉంటాం స్వామివారి ఉత్సవాలు అప్పుడు. అదేవిధంగా భగవాన్ బాబా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుగా సాయి గీతని అక్కడ ముందుంచి చక్కగా తీసుకుని వస్తుంటారు. భగవాన్ యొక్క దివ్యమైన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా చేకూరాలని. వివిధ దేశాల జాతీయ పతాకాలను చేతబూని 100 మందికి పైగా విద్యార్థులు స్వామివారి కారుకు ముందు సాగారు. ఎస్కార్ట్ ఉంటారు కదా స్వామివారికి ముందర, ఆ విధంగా విద్యార్థులందరూ కూడా చాలా దివ్యమైనటువంటి వివిధ వర్ణాలతో కూడినటువంటి జెండాలను చేబూని స్వామివారి ముందర బయలుదేరారు. శాంతి వేదిక రంగస్థలం వద్ద భారత ప్రధాని శ్రీ ఇంద్రకుమార్ గుజ్రాల్ స్వామివారిని గౌరవ మర్యాదలతో యుక్తోపచారములతో స్వాగతించారు. అప్పటి మన దేశ ప్రధాని శ్రీ గుజ్రాల్ గారు
స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్వామివారికి ఎదుర్కోల్పడికి వారితో వేదికపైకి సాగిన గౌరవ ప్రముఖులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాడు నేడు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జెహెచ్ పటేల్ గారు, శ్రీలంక ప్రభుత్వ విదేశాంగ శాఖ మాత్యులు శ్రీ లక్ష్మణ్ ఖదిర్ గమర్ గారులతో పాటుగా క్రికెట్ ప్రపంచంలో ఆ యొక్క చరిత్రలో సృష్టించినటువంటి ఘనత పొందినటువంటి లెజెండ్స్గా పేరు పొందినటువంటి ఆనాటి క్రికెట్ క్రీడాకారుల్లో పాకిస్తాన్కు చెందిన శ్రీ హనీఫ్ మొహమ్మద్ మరియు జహీర్ అబ్బాస్ చాలా ఫేమస్ వీళ్ళందరూ. అండ్ వెస్టిండీస్కు చెందినటువంటి శ్రీ క్లైవ్ లాయిడ్ కూడా ఆనాటి విశేష అతిథులుగా స్వామివారితో పాటుగా శాంతి వేదికను అలరించిన వారిలో ఉన్నారు. శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి వెంకటరమణ్ గారు శ్రీ సత్యసాయి సమైక్యత అంటే యూనిటీ పతాకమును ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులంటే భారత ప్రధానమంత్రిని కోరారు. ఆ పతాకం మధ్యలో సర్వధర్మ చిహ్నము, చుట్టూ 4 ప్రక్కల 124 దేశాల జాతీయ పతాకాల చిహ్నములు చిత్రింపబడి ఉన్నాయి. సమైక్యత పతాకావిష్కరణ అనంతరం వివిధ దేశాల జాతీయ పతాకాలను చేతబూని ఉన్నటువంటి ఆ విద్యార్థులు కొండపైకి పరుగున సాగుతూ కొండపైన గల హనుమాన్ విగ్రహానికి వెళ్ళే త్రోవకు ఒక ప్రక్కగా దారి పొడుగున నిర్ణీత స్థలాల్లో వివిధ దేశాల జాతీయ పతాకములను ప్రతిష్ఠించగా అందమైన వరుసల్లో ముచ్చట గొల్పుతూ అమరిన నానా వర్ణ పతాకముల రెపరెపలు చూపర్లను ఆకట్టుకున్నవి. అటుపైన భగవాన్ బాబావారు సమైక్యత దివిటీని యూనిటీ టార్చ్ దాన్ని ప్రజ్వలింపజేయగా భగవాన్ ప్రారంభం చేస్తారు కదా, అదేవిధంగా ముందుగా ఆ యొక్క యూనిటీ టార్చ్ని భగవాన్ ఆవిష్కరించడం జరిగింది. 2 విద్యార్థులు ఆ యొక్క కరదీపికను కొనిపోయి కొండ మొదల్లో భారీ పరిమాణంలో ఉన్నటువంటి ఒక శ్వేత కపోతము పౌరమును ఆ బొమ్మకు దానికి అందిస్తారు. అది నేరుగా వెళ్ళి ఆ పైన శిఖరం పైనటువంటి ఆ కాగడాకును కొండపై చేరుస్తుందన్నమాట. అది అద్భుతమైన దృశ్యం. మనకి స్పోర్ట్స్ మీట్ జరుగుతున్నా కూడా ఇటువంటి ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి. స్వామివారు ఆ కపోతమునకు ముందరగా అందించడం, అది తీసుకుని వెళ్ళి ఆ టార్చ్ ఈ యొక్క విద్యార్థుల ద్వారా కొండపైకి చేర్చడం, ఒక రోప్ వే ఉంటుందన్నమాట, దాని ద్వారా అక్కడ చేరుస్తారు. అది చక్కగా ఆ ప్రారంభం ఆ విధంగా జరుగుతుంది. సో ఆ శ్వేత కపోతం వివిధ దేశాల మధ్య శాంతి సామరస్యాలకు మరియు ప్రపంచ సమైక్యతకు చిహ్నముగా నిలిచింది. ముఖ్యంగా స్వామివారు ఎందుకు నిర్వహించారు ఈ యొక్క ప్రపంచ కప్ పోటీ అక్కడ అంటే వివిధ దేశాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొనాలని, అందరూ కూడా సమైక్యతతో జీవించాలని చెప్పని, అందరూ ఒకట ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అన్నమాట. అది అందుకోసమే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు స్వామి. అంటే స్వామి అంటే విశ్వజనీయమైన వారు కాబట్టి అందుకోసం సమస్త లోక సుఖినోభవంతో కూడా మనం శాంతి మంత్రంలో ముందుగా చెప్తూ ఉంటాం. అందరూ బాగుండాలి, అందులో ఎలాగో మనం ఉంటాం అందరిలో. ఇక్కడ సమైక్యత కాగడాతో కొండపై ఉన్నటువంటి సమైక్యత జ్వాలను యూనిటీ ఫ్లేమ్ ప్రజ్వలింపజేయడంతో ఆనాటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ లాంఛనప్రాయంగా ప్రారంభించబడింది. స్వామివారు ప్రధానమంత్రి వర్యులు ఇరువురు వేదిక దిగి మైదానంలోకి నడిచి వెళ్ళగా అక్కడ బార్లు తీరి ఉన్నటువంటి
2 క్రికెట్ జట్ల క్రీడాకారులను వారికి మర్యాదపూర్వకంగా పరిచయం చేసే కార్యక్రమం, తదుపరి ఆ జట్ల సభ్యులతో కలిసి స్వామివారు, ప్రధానమంత్రి ఫోటోలు దిగే కార్యక్రమం సజావుగా సాగిపోయాయి. ఆ మ్యాచ్ని భారతదేశం అంతటిలోనూ అనేక ఇతర దేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయడానికి భారత ప్రభుత్వం వారి దూరదర్శన్ టెలివిజన్ ఛానల్ సిబ్బందితో సహా వివిధ టెలివిజన్ మరియు మీడియా సంస్థలకు చెందిన విలేకరులు, సిబ్బంది పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి ఇక దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పత్రికా విలేకరులు ఉంటారు, మీడియా సంస్థలు ఉంటారు. వారందరూ కూడా అందులో పాల్గొని ఈ యొక్క ప్రసారాలను చేయడానికి, దీనిలో ముఖ్య విశేషాలను విశ్వవ్యాప్తం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. అందరూ ఆనందించేటువంటి సందర్భం కాబట్టి ఆనందాన్ని అందరికీ పంచడం కోసం చెప్పని వారందరూ కూడా ఉద్యుక్తులయ్యారు. సో ఆ ప్రత్యక్ష టెలికాస్ట్ ప్రసారాల పుణ్యమాని దేశ విదేశాల్లో ఉన్న లక్షలాది సాయి భక్తులు తమ ప్రియతమ ప్రభువును దర్శించుకోవడంతో పాటు ఆ మ్యాచ్ను కూడా తిలకించసాగారు. భగవాన్ బాబాని లైవ్గా ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక ఐ ఫీస్ట్ అన్నమాట, కంటికి విందు. అదేవిధంగా క్రికెటర్ల అభిమానులు కూడా ఉంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరినీ కూడా చూసేటువంటి అవకాశం అది భగవాన్ బాబా వారు అందరికీ కలిగించారు ఈ యొక్క అవకాశాన్ని. ఇక మ్యాచ్ ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది. స్టేడియంలోని అసంఖ్యాక ప్రేక్షకులు ఉత్సాహంతో చేరిన కేరింతలు సముద్ర ఘోష వలె నలుదిశలా చెలరేగుతుండగా 2 జట్ల కెప్టెన్లు సచిన్ టెండూల్కర్, అర్జున్ రణతుంగ మైదానం మధ్యకు చేరుకొని ఒక నాణెంను పైకి ఎగురవేసి బొమ్మా బొరుసులను కోరుకునే టాస్ ప్రక్రియలో పాల్గొన్నారు. మ్యాచ్కి ముందర ఇరు జట్ల కెప్టెన్స్ అంటే అంతర్జాతీయ 11 జట్టు వారు టాస్కి ఇక్కడ దానికి అధ్యక్షత వహించినటువంటి ఒక కెప్టెన్గా ఉన్నటువంటి అర్జున్ రణతుంగ, అదేవిధంగా భారత జట్టు 11 వారికి కెప్టెన్గా నిర్వహించేటువంటి టెండూల్కర్ వీళ్ళ మధ్యన టాస్ వేయడం జరిగింది. ఆ టాస్ని అంతర్జాతీయ టీం గెలుచుకోవడం జరిగింది. అయితే వాళ్ళు గెలుచుకుని ఏం చేశారట, ఫీల్డింగ్ చేయడం అనేది వాళ్ళ చాయిస్ అనమాట అక్కడ. సో దే చోస్ ఫీల్డింగ్. ఇంకేముంది, భారత జట్టుకి బ్యాటింగ్. సో భారత జట్టు 11 జట్టు వారికి చకచకా పరుగులు సాధించే అవకాశం కూడా లభించింది. ఇక్కడ దాని మీద ముఖ్యంగా టాస్ ఎవరు గెలుస్తారు అనేది, లేకపోతే ఫీల్డింగ్ ఆ యొక్క ఫీల్డ్ యొక్క ఏదైతే ఉంటుందో మైదానం యొక్క నేచర్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ పరుగులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి టాస్ చాలా ముఖ్యమైన చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మరి భగవాన్ యొక్క నిర్ణయం కూడా ఉంటుంది కదా, కాబట్టి భారత జట్టు గెలవాలని అనుకుందేమో, గెలవాలని అక్కడ రాసిపెట్టి ఉంటుంది. అందుకోసం చెప్పని వాళ్ళ యొక్క తప్పుడు నిర్ణయం కావచ్చు, లేదా భగవాన్ యొక్క నిర్ణయం అంతే. సో భారత జట్టు వాళ్ళకి చకచక పరుగులు సాధించే అవకాశం లభించడంతో వారు నిర్ణీత 45 ఓవర్లో 45 ఓవర్స్ 289 పరుగులు సాధించారు. వారిలో అత్యధిక సంఖ్యలో పరుగులు చేసిన వారు సచిన్ టెండూల్కర్ 88, అజయ్ జడేజా 77, రాహుల్ ద్రవిడ్ 62. మధ్యాహ్న భోజన విరామ సమయంలో శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ పిల్లల ఆకర్షణీయమైన రంగురంగుల దుస్తులు, వివిధ వేషధారణలతో ఒక సంగీత నృత్య కార్యక్రమాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. అందులో చిరంజీవి లలిత కూడా ఉంది. అప్పుడు అంటే ఇక్కడ నాట్యంలో కాదు, అక్కడ ప్రేక్షకుల్లో కూర్చున్నారు వీళ్ళు. అప్పుడు 3rd క్లాస్ పాప. సో మనం వెళ్ళామా, మనకి గుర్తులేదు, నాకు వెళ్ళలేదనుకుంటా మేము. ఓకే, కాకపోతే ఆ యొక్క వాళ్ళు వేసుకున్న క్యాప్ మాకు చాలా రోజుల పాటు మాతోటి ఉండేది. ఇప్పుడు ఎక్కడో మిస్ అయినట్టుంది అది. అంటే పిల్లలందరికీ ఒక క్యాప్ ఇచ్చారన్నమాట. సో ఎనీహౌ ఇది ఒక అద్భుతమైన దృశ్యం ప్రతి వాళ్ళకి కూడా, సూపర్లందరికీ. సో వివిధ వేషధారణలతోటి ఒక సంగీత నృత్య కార్యక్రమాన్ని కూడా
అది కల్చరల్ మీట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అనమాట. మధ్యాహ్న భోజన విరామం తర్వాత అంతర్జాతీయ 11 జట్టు వారు సనత్ జయసూర్య, షాహిద్ అఫ్రిది అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా బ్యాటింగ్ మొదలుపెట్టి స్వల్ప వ్యవధిలోనే 35 రన్స్ సాధించారు. తొలి జంట ఇద్దరి వికెట్లు ఆ పార్ట్నర్షిప్లో వెంటనే కోల్పోవడంతో ఆ తర్వాత జట్టులోకి ఇతర బ్యాట్స్మెన్ కూడా త్వరితంగానే వికెట్లను కోల్పోయారు. అంటే రెడీగా ఉంటారు అన్నమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవడానికి. ఆ రకంగా వెళ్ళిపోవడం జరిగింది ప్రతి వాళ్ళు. అంటే స్టేబుల్గా కొంతమంది ప్లేయర్స్ మాత్రమే ఆడగలిగారు. సో మిగిలిన వాళ్ళు ఆ యొక్క టార్గెట్ని, మన టార్గెట్ ఎంత, భారత్ 11 289 అంటే 290 వాళ్ళు కొడితే అంతర్జాతీయ టీం 11 గెలుస్తుంది అన్నమాట. ఇక్కడ 26 ఓవర్స్లో 165 పరుగులకే ఆ రన్స్ చేసేసి ఆల్అవుట్ అయిపోయారు. భారత్ జట్టుకు చెందిన వెంకటేష్ ప్రసాద్ చాలా అద్భుతమైన వెంకటేష్ ప్రసాద్ అద్భుతమైన బౌలర్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి వివిఎస్ లక్ష్మణ్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన వాళ్ళ కుటుంబంలో కూడా స్వామి భక్తులు. అతను కూడా స్వామి యొక్క అత్యద్భుతమైన భక్తుల్లో ఒకడు. సో ఇలాంటి వాళ్ళందరూ ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఇక్కడ మనకి వెంకటేష్ ప్రసాద్ అద్భుతమైన బౌలరు. అతను విజృంభించడంతో ఏమైంది, అంతర్జాతీయ 11 జట్టు వారి అత్యధిక వికెట్లను పడగొట్టి అతను ప్రధాన బౌలర్గా నిలిచాడు. అంతర్జాతీయ 11 జట్టుకు అర్జున్ రణతుంగ 64, సనత్ జయసూర్య 45 రన్స్ చేకూర్చారు. 124 పరుగుల ఆధిక్యతతో భారత 11 జట్టు మ్యాచ్ను గెలిచింది. మధ్యాహ్న భోజన విరామ సమయానికి పూర్వం భారత్ 11 జట్టు బ్యాటింగ్ను పూర్తిగా వీక్షించిన భగవాన్ మధ్యాహ్నం 2 గంటలకు స్టేడియంకు చేరుకుని అంతర్జాతీయ 11 జట్టు బ్యాటింగ్ను కూడా వీక్షించారు. అంటే మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి ఆ బ్రేక్ తర్వాత భగవాన్ మళ్ళీ సెకండ్ టీంను కూడా వాళ్ళు ఆటని వీక్షించడం జరిగింది. వివిధ దేశాల మధ్య సమైక్యత భావనలు పెంపొందించి విశ్వ మానవుల మధ్య స్నేహ సౌహార్ద సంబంధాలను నెలకొల్పే మహోన్నత స్ఫూర్తితో దివ్యావతార మూర్తి దివ్య సన్నిధిలో ఆడబడిన ఒక అద్వితీయ విశిష్టతను సంతరించుకున్న మ్యాచ్ అది. ప్రపంచంలో ఇతర క్రికెట్ మ్యాచ్లన్నింటికీ భిన్నంగా ఆనాడు ఆ స్టేడియంలో కిక్కిరిసి నిండి ఉన్న ఆ అసంఖ్యాక ప్రేక్షకులందరూ శ్రీ సత్యసాయి యూనిటీ కప్ సందేశమైనటువంటి జీవితం ఒక ఆట, దాన్ని నేర్పుగా ఆడు, లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్, అది భగవాన్ బాబా సందేశం. అంతే కదా, మనము చేసే ప్రతి చర్యకి కూడా అది ఒక ఆటలాగా తీసుకోవడం, ఒక జీవితమే ఒక ఆటగా భావించడం, అందులో మనం ఆడుకుంటూ వెళ్ళిపోవడమే. దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే మనం ఆడే ఆటను బట్టి ఉంటుంది. ఆ రిజల్ట్ మనకి పరిపూర్ణంగా సిద్ధించడం అంటే భగవాన్ కృప మనకి కంప్లీట్గా లభించాలి అంటే ధ్యేయం ఒకటే, అది స్టెడ్ఫాస్ట్నెస్ టువర్డ్స్ గాడ్. అప్పుడు మన యొక్క గేమ్ పరిపూర్ణం అవుతుంది. సో దాని యొక్క సందేశం భగవాన్ ఈ విధంగా మనకు అందించారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే జీవితం ఒక ఆట, దాన్ని నేర్పుగా ఆడు, ఇది ఒక నినాదం అన్నమాట. ఆ నినాదంతో ఉండే జెండాలను ఊపుతూ తమ ఆనందాన్ని తెలియపరిచిన విశిష్టత ఆ మ్యాచ్ది. అందరూ కూడా ఎవరు ఆడినా కూడా అక్కడ గెలుపు ఓటములు కాదు, అక్కడ దీన్నే స్పోర్ట్స్మెన్షిప్ అంటారు. ఆ స్పిరిట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం గెలిచామా ఓడామా అనేది అక్కడ ఇమ్మెటీరియల్. దాంట్లో ఆ ఆటలో మనం పాల్గొన్నామా లేదా అనేది. ఇప్పుడు మనకి ఆటల్లో పిల్లలకి చెప్పాల్సినటువంటి ముఖ్యమైన సందేశం ఏంటంటే, నువ్వు ఆటల్లో ఆడు, అందులో గెలుస్తావో లేదో అనేది అది భగవంతుని నిర్ణయం. కానీ ఆట ఆడడం మాత్రమే నీ యొక్క ధ్యేయం, అది మాత్రమే నీ యొక్క లక్ష్యం. నువ్వు ఆడుకుంటూ వెళ్ళిపో, గెలుపుకోవడంతో నీకు సంబంధం లేదు అని మనం వాళ్ళలో స్ఫూర్తిని నింపాలి. అదే మనకి భగవాన్ ఇక్కడ తెలియజేసినటువంటి విషయం. మ్యాచ్ పూర్తి కాగానే ఆనందాతిరేకలతో
ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ సాగిన ముగింపు కార్యక్రమంలో భగవాన్ బాబా వారు ఆ క్రికెట్ తారల మధ్య వెలిగిపోతున్న పూర్ణచంద్రుని వలె ప్రకాశించారు. వాళ్ళందరిలో భగవాన్ బాబా వారు ఒక పరిపూర్ణమైన చంద్రబింబం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ఆహ్లాదాన్ని కలిగిస్తుందో అందరికీ, ఆ విధంగా భగవాన్ బాబా వారు అందరికీ దర్శన భాగ్యాన్ని కలిగించారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముందుగా హనీఫ్ మొహమ్మద్, క్లైవ్ లాయిడ్, సునీల్ గవాస్కర్లు ప్రసంగిస్తూ ప్రపంచ స్థాయి క్రికెట్ మైదానాన్ని ప్రత్యేకంగా సృష్టించి ప్రశాంత్ నిలయంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ను ఏర్పాటు చేయటం ద్వారా ప్రపంచ క్రికెట్ క్రీడకు తమ దివ్య ఆశీస అనుగ్రహాలను ప్రసాదించిన భగవాన్ బాబా వారికి తమ కృతజ్ఞతాభివందనములను సమర్పించారు. తర్వాత కపిల్ దేవ్ కూడా అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం నిర్వహించడం జరిగింది. 2000లో అరౌండ్ 2000 అది అక్కడ స్థాపించడం జరిగింది. ఆయన యొక్క అధ్యక్ష కపిల్ దేవ్ అధ్యక్ష, ఈయన కూడా ఆల్రౌండర్ మనకి. సో ఈ విధంగా భగవాన్ పిల్లలందరిలో కూడా ఆడమనేవాళ్ళు. వీళ్ళ ఆటల్లోనే వాళ్ళకి పరిపూర్ణత సాధిస్తారు. ఒక మైండ్లో ఏదైతే ఉంటుందో పరిపూర్ణమైన శక్తి వికసించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైతే ఆటలు ఆడతారో, ఫిజికల్ గేమ్స్ ఆడతారో, వీడియో గేమ్స్ కాదు. అది కూడా భగవాన్ ఇక్కడ పిల్లలకి సూచిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ పిల్లలందరూ కూడా చాలా అత్యద్భుతంగా వాళ్ళు ఆల్రౌండర్స్ అని చెప్పొచ్చు. ఆటల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు పాటల్లో ఉండేవారు, చదువులో ఉండేవారు, దేంట్లో వాట్ నాట్. సో అన్ని విషయాల్లో కూడా ఆరితేరినటువంటి ఒక విద్యార్థిగా, అందుకోసమే పరిపూర్ణమైన సామర్థ్యాన్ని సాధించే విద్యార్థులు అక్కడి నుంచి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యేవాళ్ళు, ఆ ప్రోడక్ట్స్ బయటకు వచ్చేవాళ్ళు. అందుకోసం ఆ యొక్క ఎప్పుడైతే పరిపూర్ణ వికాసం ఉంటుందో వారి ద్వారా వారి కుటుంబంతో పాటు సమాజం కూడా వికసిస్తుంది. ఆ యొక్క సందేశం భగవాన్ బాబా వారు ఆ పిల్లలకి అందరికీ ఇస్తూ ప్రపంచానికి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వాళ్ళందరూ కూడా భగవాన్ బాబా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. క్లైవ్ లాయిడ్ తన ప్రసంగంలో అద్భుతమైన ఈ స్టేడియంలో ఇలాంటి వైభవోపేతమైన మహోత్కృష్ట క్రీడోత్సవాన్ని వీక్షించడంతో నా మేను పులకించింది. అది గూస్ బంప్స్ అంటూ ఉంటాం కదా మనం, అది అతనికి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ జరగడం జరిగిందనమాట. అతని యొక్క రోమాంచితమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఆ వీక్షణతో అతనికి ఆ యొక్క ఆనందం కలిగిందని చెప్పని తెలియజేయడం జరిగింది. నా హృదయం ఆనంద పరవశమైంది. ఇది క్లైవ్ లాయిడ్ యొక్క స్టేట్మెంట్ అనమాట. క్రీడాకారులు ప్రతి ఒక్కరూ వారి ప్రతిభ వారికి దైవ ప్రసాదితమని ఎల్లవేళ గుర్తుంచుకోవాలి. వాళ్ళు చేయవలసిందల్లా తమ ప్రతిభను దైవానికి నివేదనగా, మానవాళికి ప్రేమ కానుకగా సమర్పించడమే. ఎంత అద్భుతంగా చెప్పాడు అతను. ప్రతి ఒక్కళ్ళలో అది ఇన్నర్ ఏముంటుందని బైబర్త్ ఉంటుంది. అది ఆ టాలెంట్ అనేది, ఆ యొక్క ప్రతిభ అనేది, దాన్ని వెలికి తీసే ప్రయత్నమే ఎడ్యుకేషన్ అంటే. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఏం చెప్తాం? ద ఇన్హరెంట్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో దాన్ని వెలికి తీసే ఒక సాధనమే ఎడ్యుకేషన్ అనమాట. ఆ ఎడ్యుకేషన్ ఇన్ డిఫరెంట్ వేస్. అదేవిధంగా ఇక్కడ ఆ యొక్క ప్రతిభని అయితే ఒకటి, ఆ ప్రతిభ నా వల్ల వచ్చింది చెప్పని విరవేయకుండా, గర్వానికి లోను కాకుండా, అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన శక్తి అని ఎవరైతే గుర్తించుకుంటారో, ఆయనకే సమర్పిస్తారో, ఇక్కడ అది మానవాళ్ళకి అనమాట తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆఫర్ చేయడం అన్నమాట. అది ప్రేమ కానుకగా సమర్పించడమేనని తెలియజేశారన్నమాట. ఆ విశేష సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి కప్పులను భగవాన్ బాబా వారు తమ దివ్య హస్తాల మీదుగా మొదట అంతర్జాతీయ క్రికెట్ క్రీడకు ఇక్కడ గుమ్మగుమ్మలు పెడుతున్నారు మా వాళ్ళు. క్రికెట్ క్రీడకు గత కాలంలో తమ అద్భుత సేవలను అందించిన అలనాటి క్రికెట్ దిగ్గజాలకు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రతినిధులకు,
అందించారు. అటు పిమ్మట 2 జట్లలోని క్రీడాకారులందరికీ ఆ వెండి కప్పులను బహూకరించారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో చివరిలో అశేష ప్రేక్షక జనుల కరతాళ ధనుల మిన్నంటుతూ స్టేడియం పరిసరాలంతటా కూడా ఉరుముల వలె గర్జనలు చేస్తూ ప్రతిధ్వనిస్తూ హర్షాతిరేకంతో జయ జయ ధ్వనాలు మారుమోగుతుండగా భారత 11 జట్టు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ వేదికపైకి చేరుకుని శ్రీ సత్యసాయి యూనిటీ కప్ను భగవాన్ల దివ్య హస్తాల మీదుగా అందుకున్న ఘట్టం చిరస్మరణీయం. ఇక్కడ సచిన్ టెండూల్కర్ గురించి ఒక చిన్న మాట. 2011 ఏప్రిల్ 24 సచిన్ టెండూల్కర్ యొక్క బర్త్డే. అదే మన భగవాన్ శివైక్య చెందినటువంటి రోజు. అతను బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు, వెంటనే స్వామి దర్శనానికి పుట్టపర్తి వెళ్ళిపోయాడు. ఆ రోజు అతను షెడ్యూల్ ప్రకారం ఆడవలసి ఉంది, అదంతా కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్పారంటే భగవాన్కి ఆరాధించేటువంటి అద్భుతమైన భక్తుల్లో ఇతను కూడా ఒకడు. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక టాలెంట్ తోటి ఉంటారు. అది భగవాన్కి అర్పించి భగవంతుని కృపతోటి నేను ఉన్నాను, ఆ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో వచ్చినటువంటి వాడు ఇతను టెండూల్కర్. 10th క్లాసే చదివి ఉండవచ్చు, కానీ ఆ రమేష్ టెండూల్కర్ అతని యొక్క సోదరుడు, అతని యొక్క ప్రోత్సాహంతో, ఆ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో ఆ క్రికెట్లో మైదానమే అతనికి దేవాలయం. అందుకోసమే అంత అత్యున్నత స్థాయికి చేరగలిగాడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అంటారు చూడండి, అందులో ఈ యొక్క సచిన్ టెండూల్కర్ ఒకరు అని చెప్పవచ్చు. అందుకోసం అతి చిన్న వయసులో ఇతనికి భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. 40 ఏళ్ళకే భారతరత్న ఎవరికైనా వచ్చిందండి? ఏమో నాకైతే తెలియదు, ఇతనికైతే వచ్చింది. అంటే ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే అతనికి ఆటలో ప్రతిభ మాత్రమే కాదు, అదే క్లీన్ అనమాట, ఆయనకి పర్సనాలిటీ క్లీన్ చిట్ ఉంది కాబట్టి అతనికి ఆ యొక్క పురస్కారం లభించిందని చెప్పని మనం భావించవచ్చు. భగవంతుని అనుగ్రహం ఉంది కాబట్టి భావించవచ్చు. ఆ భగవంతుని ప్రేమించే వాళ్ళల్లో ఈ టెండూల్కర్ ఒకరు. సెంటనరీ స్టేజ్ మీద అతన్ని ఆహ్వానించడం జరిగింది చూడండి మొన్న. ఎంత అద్భుతం అండి, అందరికీ దొరుకుతుందండి అవకాశం, ఎంతోమంది ఉన్నారు. ఇతను కూడా చాలా ఆనందపడ్డాడు ఆ స్టేజ్ మీద ఉన్నందుకు. ఆ వేళ నిమిష్ పాండే గారు, ఇతను మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఉండే ఆ యొక్క ఐశ్వర్య ఆవిడ కూడా కమలా పాండ్యన్ ఆవిడ శిష్యురాలు, ఆవిడ బాల్ వికాస్ శిష్యురాలు ఆవిడ ఐశ్వర్య. అందుకోసం అక్కడికి వాళ్ళకి అవకాశం దొరికింది. ఎంతోమంది ఉన్నారు భక్తులు, కానీ వీళ్ళకి అవకాశాన్ని భగవంతుడు ఆ రోజున కల్పించడం జరిగిందన్నమాట. సో ఇలాంటి ఒక చిరస్మరణీయమైనటువంటి ఒక అద్భుతమైన దృశ్య కావ్యం అనవచ్చు మనం ఆ రోజున చోటు చేసుకోవడం జరిగిందనమాట. హిల్ వ్యూ స్టేడియంలో శాంతి వనంలో, శాంతి వేదికపై 20 కిలోగ్రాముల మేలిమి బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించబడిన ఆ భారీ కప్పును అరడజను మంది సాయి కాలేజీ విద్యార్థులు కలిసి పైకి ఎత్తి పట్టుకొని ఉండగా భగవాన్లు తమ దివ్య కర స్పర్శతో దాన్ని ఆశీర్వదించి అటుపై దాన్ని భారత జట్టు కెప్టెన్కు శ్రీ సచిన్ టెండూల్కర్కు అందజేశారు. ఆ అద్భుత దృశ్యాన్ని వర్ణిస్తూ ఆనాడు ఆ క్రికెట్ మైదానంలో సచిన్ కనబరిచిన బ్యాటింగ్ ప్రతిభ ప్రదర్శన కన్నా ఆ భారీ కప్పును అందుకున్న దాన్ని తానొక్కడే మోయడానికి చేసిన వెయిట్ లిఫ్టింగ్, ఆ బరువైన కప్పును ఎత్తేటువంటి వెయిట్ లిఫ్టింగ్ అన్నాం కదా, బరువులు అయితే అంటే అంత బరువు ఉంటే 20 కేజీల బరువు, అది ప్రదర్శనయే చాలా మిన్నగా గోచరించిందట అన్నట్ట సునీల్ గవాస్కర్. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. మనకి భగవద్గీత బోధించడం అత్యద్భుత భగవాన్ గీతలో ఇదొక అద్భుతం అన్నమాట శ్లోకం. ఎలాంటి మనం భగవంతుడికి అనేక సమర్పిస్తుంటాం. అందులో పత్రము, పుష్పము, ఫలం, తోయ నువ్వు ఏదైనా ఇవ్వు, కానీ నాకు కావాల్సింది నువ్వు ఎంత క్వాంటిటీ ఇచ్చావని కాదు, అది ఇచ్చినటువంటిది సమర్పించినటువంటిది భక్తితో ఇచ్చావా లేదా. భక్తిగా అక్కడ ఉంటే నేను స్వీకరిస్తాను, నేను అది తీసుకుంటానని చెప్పి పరమాత్మ మనకి తెలియజేశారు. సో ఎవరు ఇక్కడ పరిశుద్ధాంతఃకరుణుడై భక్తిపూర్వకంగా పత్రమును కానీ, పుష్పమును కానీ, ఫలమును కానీ, జలమును కానీ నాకు సమర్పించుచున్నాడో అట్టి పవిత్ర నిర్మల హృదయుడైన భక్తుని చే సమర్పించబడినటువంటి వాటిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను అని అలనాడు శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు ప్రకటించిన ఆ సనాతన సత్య సందేశంనే నేడు మానవాళికి మరలా గుర్తు చేస్తూ భగవాన్ని ఆనందింపజేయటం కోసం, భగవాన్ని ప్రేమపూర్వక సమర్పణముగా, భగవాన్ని ఎడల సంపూర్ణ భక్తి భావంతో నిర్వర్తించితే ఒక క్రికెట్ మ్యాచ్ కూడా పవిత్రమైనదే కాగలదు అని నేడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రత్యక్షంగా నిరూపించి చూపించారు. నువ్వు ఆట ఆడు, పాట పాడు, లేదా భోజనము కానీ, మరి ఏ కార్యక్రమమైనా కానీ భక్తితోటి భగవాన్కి సమర్పించి దాన్ని నువ్వు స్వీకరించు, అది పరిపూర్ణ ప్రసాదం అవుతుంది. మనం భగవంతుడు సమర్పించకుండా ఏది తీసుకున్నా అది పదార్థం మాత్రమే, మేర్ మెటీరియల్. దానికి ఎప్పుడైతే ఆ ప్రేమ భక్తి జోడించి మనం అర్పించామో భగవంతుడికి, అప్పుడు దట్ బికమ్స్ ప్రసాదం. ఆ స్పిరిచువాలిటీ అందులో చేరితేనే అది పరిపూర్ణం అవుతుంది. మామూలుగా రోజు మనం అనేక రకాల పదార్థాలు చేసుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాం, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ భగవత్ సమర్పణ కనుక ఉన్నట్లయితేనే అది పరిపూర్ణత అవుతుంది అని భగవాన్ మరొకసారి మనకి ఇక్కడ సూచించడం జరిగింది. సో ఆ విధంగా భగవాన్ని దివ్య ధామమైన ప్రశాంతి నిలయంలో క్రికెట్ క్రీడ ఒక చరిత్ర సృష్టిస్తూ భగవాన్ని దివ్య చరిత్రలో ఒక భాగమై శాశ్వతంగా నిలిచిపోయింది. జై సాయిరామ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్. ఎం రాధిక. సాయిరామ్ పొన్నూరు. ఓం శ్రీ సాయిరామ్. అవతారోద్యమానికి అంకితమైన ఒక భక్తుని ఆదర్శ సేవా గాథ. ఓ అర్జున, ఎవరు సమస్త కర్మలను నా యందు సమర్పించి నన్నే పరమగతిగా తలంచిన వారై అనన్య చింతముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుదురో, నా యందు చిత్తమును చేర్చిన అట్టి వారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా బాగుగా లేవదీయుచున్నాను. అంటే ఇది భగవద్గీత భక్తి యోగంలో 6-7 శ్లోకాల్లో చెప్పారండి. కర్ణాటక రాష్ట్రంలో అళికేలోను ముద్దనహేళిలోను ఉన్న శ్రీ సత్యసాయి లోకసేవ విద్యా సంస్థలు రెండింటికి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, పాలక మరియు నిర్వాహక మండల సభ్యులు అందరూ కలిసి 1998 సెప్టెంబర్ 10-11 తేదీలలో ప్రశాంతి నిలయంలో 2 రోజుల పాటు ఒక విశేష ఉత్సవం నిర్వహించుకునేందుకు తమ దివ్య దాత, త్రాత, విధాత అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణాల విందముల సన్నిధికి చేరుకున్నారు. అంటే అది జరగటానికి స్వామి దగ్గరికి వెళ్ళారు ఇట్లా చేయటానికని. అప్పటికి సరిగ్గా 20 సంవత్సరముల క్రితం ఆ 2 విద్యా సంస్థల యొక్క యాజమాన్య సంక్షేమం, నిర్వహణ బాధ్యతలను సంపూర్ణంగా భగవాన్ బాబా వారు తమ ఆధ్వర్యంలోకి స్వయముగా స్వీకరించారు. అట్టి 21 వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సంస్థల వారు భగవాన్ సమక్షంలో విశేష కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉండిన గంభీరోదాత్త సమయం అది. ప్రతిష్టాత్మకమైన ఆ 2 విద్యా సంస్థల వ్యవస్థాపకులైన కీర్తిశేషులు శ్రీ మడియాల నారాయణ భట్ గారి గురించి సెప్టెంబర్ 10వ తేదీన తమ దివ్య ప్రసంగంలో
భగవాన్ బాబా వారు ఎంతో విశేష ప్రేమాధారాలతో ప్రస్తావించారు. పూర్వం నారాయణ భట్టు చాలా భక్తి ప్రపత్తులతో స్వామి యొక్క ఆరాధన సల్పేవాడు. ఏ చిన్న కార్యక్రమం ప్రారంభించుటకు పూనుకొనున్నప్పటికీ ముందుగా స్వామిని స్మరించుకునేవారు. మనం కూడా చూడండి, ఏ పని చేయాలన్నా స్వామినే ఫస్ట్ వేడుకుంటాం. స్వామి అంతా సవ్యంగా ఏటుగా చూడు స్వామి. అలాగే ఈయన కూడా చేశారు. అన్ని విషయములందు స్వామిని లక్ష్యమునందుంచుకొని తన జీవితాన్ని గడిపాడు. విద్యను లోకానికి ఆదర్శప్రాయంగా అందించాలని అతని ఉద్దేశము. కానీ అది అంత సులభముగా నెరవేరేది కాదు కదా. ధనం కోసం అతను అనేక శ్రమలకు ఓర్చుకున్నాడు. అంటే ఒకటి సాధించాలంటే కష్టపడాలి. దానికి ఆయన ఓర్చుకున్నారట. తన విద్యా సంస్థను అభివృద్ధి గావించాలని నారాయణ భట్టు అనేక అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక చాలా బాధపడుతూ వచ్చాడు. నేను ఒకనాడు అతనిని పిలిచి, నారాయణ భట్టు, మంచి పనికి నీవెందుకింత యోచన చేస్తున్నావు? గుడ్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్. నీవు మంచి పని చేస్తున్నావు. నీకు స్వార్థ స్వప్రయోజనాలకు ఏ మాత్రము లేవు. పరోపకార నిమిత్తమే నీవు పాటుపడుతున్నావు. కాబట్టి నీవింత విచారించనక్కర్లేదు, నేను చూసుకుంటాను అని చెప్పాను. ఈ విధంగా నేను మాట ఇచ్చిన తరువాత అతడు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. చూడండి, స్వామికి విన్నవించుకోవటం వల్ల నువ్వెందుకు ఇంత అప్పులు చేస్తావు, భయపడక్కర్లేదు, నేనున్నానని చెప్పి స్వామి అభయహస్తం ఇచ్చి ముందుకు నడిపించారు. కానీ కాల కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు దేహమును వీడక తప్పదు. నారాయణ భట్టు తన విద్యా సంస్థ బాధ్యతను స్వామికి అప్పచెప్పి తాను దేహాన్ని వదిలాడు. సాయిరామ్. అతను చేసిన అప్పులు తీర్చేశాను. అతను ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పని చేశాను. స్వామి చూడండి ఎంత చక్కటి పని చేశారు. ప్రశాంతంగా ఉండాలని అప్పులు తీర్చేసేసి ఆయనకు శాంతి ఉండాలని చేశారు. ప్రేమామృత జూరి ప్రవాహంగా సాగుతుండిన భగవానుల దివ్య ప్రసంగాన్ని మంత్రముగ్ధులై ఆలకిస్తుండిన అశేష ప్రేక్షకుల నడుమ నేను కూడా ఆసీనుడై ఉన్నప్పటికీ నా మనస్సు మాత్రం కాలంలో వెనక్కు ప్రయాణించింది. ప్రేమాభిమానాలతో మేము అన్నగా పిలుచుకొని కీర్తిశేషులైన మడియాల నారాయణ భట్టు గారి సాహచర్యంలో నేను గడిపిన ఆ ఘనమైన కాలపు జ్ఞాపకాలలో నా మనస్సు విహరించసాగింది. శ్రీ సత్యసాయి దివ్యావతార మహోద్యమానికి సంపూర్ణ భక్తి శ్రద్ధలతో అంకితమైనది అన్న మహోన్నత జీవిత గాథ. రమారమి ఒక దశాబ్దాల కాలం పాటు అన్నతో జీవితం గడిపి ఆయన నుండి జీవితంలో అనేక మౌలిక పాఠాలు నేర్చుకొని ఉండటం వలన సాక్షాత్తు శ్రీ సత్యసాయి భగవానులే స్వయంగా అన్నను గురించి అంతగా శ్లాఘిస్తూ ఆయనపై ప్రశంసలను కురిపిస్తూ ప్రసంగించటం వింటున్న నేను ఆ క్షణంలో నిలువెల్లా పులకరించి చలించిపోయాను. బాబా వారి భక్తులలో అత్యంత అద్వితీయ విశిష్ట వ్యక్తి నారాయణ భట్టు. జన్మతః ఆయన ఒక ఆదర్శవాది. పురాతన విలువలు, అధునాతన వినూత్నత, ఆధ్యాత్మిక గాంభీర్యత, సర్వభూత హితేచ్ఛతో కూడిన క్రియాశీలత, సాధువుల నుండి కరుణ, మానవులకుండే నిరపేక్షత, సమబుద్ధి వంటి విశిష్ట గుణయుగములు సమ్మిళితము సంశ్లేషితము అయిన విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. దైవం పట్ల, మాతృదేశం పట్ల అపార ప్రేమానురక్తి రెండూ చక్కగా సమ్మిళితమై ఆదర్శ జీవితం ఆయనది. ఆయన గురించి అంత చెప్తుంటే ఆయనకి మైమర్చిపోయి ఒళ్ళు పులకించిపోయి ఉన్నది. ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పారో చూడండి. వీటన్నిటి నుంచి
వీటన్నిటిని మించి ఆయన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆదర్శ భక్తుడు. ఇవన్నీ ఒక్కటైతే ఆయన స్వామికి భక్తుడు కదా, అందువల్ల ఇవన్నీ చక్కగా జరిగినాయి ఆయనకి. ప్రప్రథమంగా నారాయణ్ భట్ భగవాన్ బాబా వారి దివ్య దర్శన భాగ్యాన్ని ప్రశాంతి నిలయంలో 1962 జూలై 15వ తేదీ నాడు పొందారు. ఆ సమయంలో ఆయన భక్తునిగా కాక కేవలం ఒక సత్యాన్వేషకునిగా మాత్రమే అక్కడికి వెళ్ళారు. కానీ ఘటనాత్మకమైన ఆనాటి సంధ్యా సమయంలో కొన్ని వందల మంది భక్తులతో పాటుగా ఆ భక్తుల మధ్య ప్రశాంతి మందిరం ఎదుట నిలబడి దేదీప్యమానంగా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుండిన ఆ అవతారమూర్తిని దివ్య రూపమును ప్రప్రథమంగా దర్శించిన ఆ క్షణంలోనే నారాయణ భట్లో సంపూర్ణ పరివర్తన చోటు చేసుకుంది. తన జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన ఆ విశిష్టత ఆ విశిష్ట క్షణం గురించి ఆయన వివరించిన తీరు కూడా విలక్షణమైనదే. ప్రశాంతి మందిరం మొదట అంతస్తులోనే మేడపైన వరండాలో బాల్కనీలో బాబా ప్రత్యక్షమవగానే నా చుట్టూ ఉన్న భక్తులందరూ చేతులను మోడ్చి పైకెత్తి గౌరవ భక్తిభావంతో స్వామికి నమస్కరించారు. నేను కూడా నా అరచేతులను మోడ్చాను. ఉన్నట్లుండి బాబా వారు తమ చూట్కులను అకస్మాత్తుగా నాపై ప్రసరించారు. అంతే, అదొక విద్యుత్ స్ఫులింగమే. విద్యుత్ తరంగముల వంటి ఆ దివ్య వీక్షణమే నాలో పరిపూర్ణ హృదయ పరివర్తనను కలిగించింది. వర్ణనాతీతము, అనిర్వచనీయము అయిన ఒక అద్భుత ప్రేమభావము నాలో నుండి నా అస్తిత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. స్వామిని చూడాలనే కోరికగా ఉన్నది కదా, అందుకని అక్కడ నుంచిసరికి అందరూ దండం పెట్టేసరికి ఆయన కూడా ఆటోమేటిక్గా పెట్టి స్వామిని పొందిన ఆనందాన్ని ఆయన అంత బాగా మనకి వ్యక్తం చేశారు. సాక్షాత్తు భగవంతుడే మానవాకారంలో నా యందు నిలిచి ఉన్నాడన్న ఎరుక నాలో కలిగి నా ఒడలు పులకరింపుతో జలధరించింది. భగవానుల నుండి వెలువడుతుండిన ఒక దివ్య పరిమళము గాలిలో తేలియాడుతూ ప్రసరించిన నన్ను చుట్టుముట్టింది. నేను ఆయనకు సాగిలబడి మరల వందన ప్రణామములను ఆచరించాను. ఇతర భక్తులను వీక్షిస్తుండిన భగవానులు మరల తమ ప్రేమపూరిత దివ్య దృక్కులకు నాపై ప్రసరించి ఆశీపూర్వకంగా తమ దివ్యహస్తము పైకెత్తి నన్ను దీవించారు. అత్యంత నిర్ణయాత్మకమైన ఆ ఒక్క క్షణకాలమే ఆ భగవానునకు నాకు మధ్య గల దివ్యానుబంధం యొక్క ఎరుకను నాలో కలిగినట్లయింది. స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నప్పుడు స్వామి ఆయన దగ్గరికి వచ్చి ఒక్కసారి దీవించేసరికి ఆయన చాలా మైమర్చి, మనం కూడా అంతే కదండి, స్వామి దగ్గరికి వస్తున్నారంటే ఎంతో చూస్తూ ఉంటాము, ఆనందపడతాము, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అది పొందిన వారికి ఇదేంటనేది బాగా తెలుస్తుంది. అంతేకాదు, నా వలననే లక్షలాది మంది ఇతర మానవులతో కూడా ఆయనకు కల అనుబంధము సైతము నాకు ఆ క్షణంలోనే అవగతమైనది. ఆ భగవాని దివ్యాతారోధ్యమమునే నిర్ఘర జలపాతములలో నా జీవితం ఒక చిన్న నీటి చుక్క వంటిదని తక్షణమే నాకు గ్రహింపైంది. అంటే మనం ఇది చేసాం అది చేసాం గొప్ప అనుకుంటారు. స్వామి దగ్గరికి వచ్చేసరికి అలా చూసేసరికి మనం ఎంత వాళ్ళం సముద్రంలో నీటి పొంట వాళ్ళం మనకు అప్పుడు తెలుస్తుంది. అట్లనే ఆయనకు కూడా అలా అనిపించింది, నాకు గ్రహింపైంది. వారి దివ్య ప్రేమ నా హృదయాన్ని నింపి పులకరింప చేస్తుంటే నాలోని సంశయ సంకోచములు చివర అవశేషాలు కూడా నా మనస్సు నుండి మటుమాయమైపోయి పవిత్ర అమలానందము నన్ను నిలువెల్లా ఆవరించి నా ఉనికిని ఆనంద పారవస్యమును ముంచెత్తుతుండగా భక్తాష్టవులు నా చిక్కిళ్ళ నుండి దారగా స్రవించి సాగినవి. అంటే కన్నీళ్లు దారగా కారిపోయినాయి.
మనం కూడా అంతేనండి. స్వామి దగ్గరికి వస్తుంటే ఆనందం మీదుగా మనకు తెలియకుండానే కన్నీళ్లు ధారాలు ధారాలుగా కార్చేస్తాము. అంటే మనం స్వామికి మనస్ఫూర్తిగా మనకి సమర్పించుకుంటున్నాం అన్నమాట. దాని అర్థం అంత ఆనందం పొందుతున్నాము. నారాయణ భట్టు జీవితంలోకి దివ్య దివ్యావతారమూర్తి బాబావారి ప్రవేశంతో ఆయనలో అంతర్గతముగా ఉండిన ఆదర్శవాదము రెక్కలు విప్పుకొని పైకి పైకెగసి ఆయనను నిరంతరము నిర్విరామ క్రియాశీల జీవితంలో ప్రవేశించేలా చేసింది. ఇక అటు పిమ్మట 15 సంవత్సరాల పర్యంతము దివ్యావతారోద్యము కార్యక్రమాలలో స్ఫూర్తి నారాయణ భట్ను ఆయన ప్రయత్నాలలో అనేక కఠోర ప్రయాసాలు ఎదుర్కొంటూనే అవిరళ కృషి ద్వారా ముందుకు సాగేలా నడిపించి ఆయననే ఆయననే పలు ఘనకార్యములను సత్కార్యములను సాధింపచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనను ఒక ప్రసిద్ధ వ్యక్తిగా రాణింపజేసింది. విశిష్ట ఘటనాత్మకమైన ఆయన జీవితం 1977లో ఆకస్మికంగా ముగిసే నాటికి ఆయన వయస్సు కేవలం 55 సంవత్సరాలు మాత్రమే. అప్పటికే ఆయన లోకసేవ వృంద సంస్థ వ్యవస్థాపకులుగా ఆ సంస్థ ప్రావుణాళికే ముద్దనహేళి కేంద్రాల్లో ఆదర్శ విద్యా సంస్థలను నెలకొల్పి వాటిని పెంచి పోషించి ప్రవృద్ధులను గావించే ప్రయత్నంలో కర్ణాటక రాష్ట్రంలోనే ఆదర్శ విద్యా విధానానికి ఒక ఒరవడి ఏర్పరిచిన వ్యక్తిగా ప్రసిద్ధింపబడి ఉన్నారు. చూడండి, ఆయన కాలం చేసేసరికి ఆయన వయసు 55 సంవత్సరాలు. కానీ ఆయన సాధించిన ఘనం మటుకు చాలా గొప్పది. వయసుతో సంబంధం లేదు. కానీ అకస్మాత్ మరణానికి ఎవరు బాధ్యతలం కాదు కాబట్టి ఆయన చేసింది చాలా వాల్యుబుల్స్. ఆయన ఆదర్శ జీవితం ద్వారా స్ఫూర్తి నొంది ఉత్ప్రేరితులై ఆజన్మాంత బ్రహ్మచర్య దీక్షను పూనిన 60 మంది యువజనుల బృందాన్ని ఆయన తన ప్రేమ, ప్రేరణ, శిక్షణల ద్వారా ఆదర్శ సేవకులుగా తీర్చిదిద్దారు. ఆ యువజనులు ఆళికే, ముద్దనహేళి కేంద్రాలలో ఆదర్శ విద్యా సంస్థలకు ముఖ్య కార్యకర్తలుగా సేవలలో తమ జీవితాలు గడుపుతున్నారు. ఆయన చేసిన దానికి అట్లా పూర్తి చేసుకుంటూ వచ్చారు. త్యాగజీవులుగా స్థారక నామధేయులైన ఆ యువజన బృందం సభ్యులు లోకసేవ వృద్ధం విద్యా సంస్థల వసతి గృహాల్లో విద్యార్థులతో పాటుగా కలిసి నివసిస్తూ ఆ పిల్లల సంక్షేమాభివృద్ధులను కనిపెట్టుకొని ఉంటున్నారు. ఆత్మనో మోక్షార్థం జగదిత్థాయచ ఆత్మ సాక్షాత్కారం సిద్ధకై సాధనలను సల్పుతూ లోక సంక్షేమం కోసం పాటుపడటం దాని అర్థం అనే జంట ఆదర్శనాలు అంకితులైన వారు ఆ త్యాగజీవులు. వారి సన్నిహితంగా ఎరిగి ఉన్న వారంతా ధవళ వస్త్రధారులైన సన్యాసులు అని వారి ఆత్మీయంగా పిలుస్తారట. ధవళ వస్త్రధారులైన సన్యాసులు అని వారిని ఆత్మీయంగా పిలుస్తారు. కర్ణాటక రాష్ట్ర కోస్తా తీర ప్రాంతంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న నారాయణ భట్ గారి స్వస్థలమైన అళికేలో లోకసేవ వృద్ధ సంస్థ ప్రథమ విద్యా కేంద్రం 1963లో ప్రారంభింపబడింది. అటు పిమ్మట 10 సంవత్సరాల తర్వాత కోలార్ జిల్లాలోని ముద్దనహేళిలో 1973లో 2వ విద్యా కేంద్రం రూపుదిద్దుకుంది. ఆళికే నుండి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉండే ముద్దనహేళి ప్రపంచ ప్రఖ్యాతులైన ఇంజనీర్ భారతరత్న డాక్టర్ మోక్షగుండ విశ్వేశ్వరమూర్తి గారి పావన జన్మస్థలం. విశ్వేశ్వరయ్య గారి పావన జన్మస్థలం. నారాయణ భట్టు గారు భౌతికంగా కాలం చేసే నాటికే ఆ రెండు విద్యా కేంద్రాలు కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగాను రాష్ట్రేతర ప్రాంతాల నుండి కూడా విద్యార్థులను ఆకర్షిస్తూ ఆ విద్యా సంస్థలు
కేవలం విలువలు ఆధారిత విద్యా బోధనకే కాకుండా రాష్ట్ర స్థాయి ప్రభుత్వ పరీక్షలలో అమోఘమైన ఫలితాలు సాధించే విద్యా సంస్థలుగా విశేష కీర్తి ప్రతిష్టలు సంచరించుకున్నాయి. అంటే మామూలుగా ఎక్కడైనా వస్తుంది, కానీ ఈయన దగ్గరికి వెరీ స్పెషల్ అన్నమాట. ఆ విధంగా భగవాన్ బాబా వారి దివ్య దివ్యాదర్శాలకు ప్రబోధలకు అనుగుణముగా అనుగుణ్యముగా రీతిలో ప్రథమంగా విద్యా సంస్థలను నెలకొల్పిన ఘనత నారాయణ భట్టు గారికి చెందుతుంది. 1977 జనవరి 8వ తేదీ అత్యంత దురదృష్టకరమైన ఆనాటి ఉదయాన వారు ప్రయాణిస్తుండిన కారును ఒక ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు ఢీకొని ప్రమాద సంఘటనలో నారాయణ భట్ గారు అసువులు భాసి తన పార్థివ శరీరంను విడిచిన అత్యంత విషాదకర వార్త లోక సేవా బృంద సంస్థలు సభ్యులను పిడుగుపాటు వలె తాకింది. అంత చక్కగా చేస్తూ అంత నిర్వర్తించిన ఆయన ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల అలా జరిగేసరికి వాళ్ళందరికీ మంచి వ్యక్తిని కోల్పోయామనే బాధ ఒక పిడుగు లాంటి వార్తలాగా అయిందనమాట. అప్పుడు మేము ముద్దనహేళి విద్యా కేంద్రానికి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆ ఉభయ విద్యా కేంద్రాల విద్యార్థులు, అధ్యాపకులు, పాలక మండలి సభ్యులు అంతా ఒక్కసారిగా అనాథలైపోయినట్లుగా విషాదభూతికి లోనయ్యారు. అయితే ఇక నేనైతే సర్వం కోల్పోయినట్లుగా పూర్తిగా ఏమీ తోచని స్థితిలో ఉండిపోయాను. మనం స్వామి పరమ ఐక్యం పొందినప్పుడు కూడా మనం అందరి పరిస్థితి కూడా అదేనండి. ఒక వ్యక్తి స్పెషల్గా ఉన్నారు అంటే ఆ వ్యక్తిని కోల్పోయామంటే ఆ బాధ వర్ణనాతీతం. మాలో కొద్ది మందిమి ముద్దనహేళి నుండి బయలుదేరి ఆ రాత్రి 8 గంటల వేళకు అలీకి చేరుకున్నాము. అప్పటికి అలీకి అంతటా విషాద ఛాయలు క్రమ్ముకొని ఉన్నాయి. అందరూ విషణ్ణ వదనులై శోక సంసుతులైనారు. అన్న పార్థివ శరీరాన్ని ప్రేమ కుటీరంలో ఉంచారు. అది ఆయన తనకు ప్రియతములైన త్యాగజీవుల నివాస వసతి కోసం ఎంతో ప్రేమగా నిర్మింపచేసి సృష్టించిన ప్రేమధాయము. భిన్నురాలైన ఆయన మాతృమితి భరింపరాని శోకార్తితో ఆ మహనీయుడైన పుత్రిని శిరము చెంత కూర్చుని ఉన్నది. ఆమె నలుగురు సంతానంలో ఆయన ఒక్కడే కుమారుడు. ఒక పక్కగా బతుకులు సాగుతున్నాయి. ఆ శరీరాన్ని చూస్తానికి, పార్థివ శరీరాన్ని చూడటానికి అందరూ అక్కడ చేరుకున్నారు. ఆ టైంకి ఒక పక్క పిల్లలు ఉన్నా కూడా భజన చేస్తున్నారు. నా గురు తుల్యుడు, ఉపదేశకుడు, నా అభిమాన గాయకుడు, నన్ను తీర్చిదిద్దిన నా అన్న పాదాలకు సాష్టాంగపడి ప్రణామాలర్పించాను. మోగపోయిన వాళ్ళ అక్కడే కూర్చొని స్వామిని ప్రార్థించసాగాను. అక్కడ ఉన్న ఆయన అనుమాయాలలో ధైర్యశాలులకు కొందరు అన్న భౌతిక కాయానికి దహన సంస్కారాలు నిర్వర్తించేందుకు తగిన సన్నాహాలుగా వీస్తున్నారు. మమ్ము చుట్టుముడుతున్న విషాదపు చీకట్లో కృపావర్ధుడైన వెలుగు దారి చూపించు ప్రభు అంటూ మా మూగ హృదయాలు స్వామిని ప్రార్థించసాగినవి. అంతలోనే నారాయణ భట్టు స్వామిలో శాశ్వతంగా లీనమైనాడు. విచారించవద్దు, ధైర్యం వహించండి అన్న సందేశంతో బాబావారు పంపిన తంతి అక్కడికి వచ్చే చేరింది. నేనున్నానని చెప్తారు కదా స్వామి, అక్కడ చేరిన అన్న సందేశంతో బాబా వారు పంపిన తంతి ఎక్కడికి వచ్చి చేరింది. నేను నా కుమారుని మరణం గురించి చింతించటం లేదు. నేను శోకిస్తున్నది లోకసేవా వృందం సంస్థల భవిష్యత్తు గురించేనని ధైర్యవంతురైన ఆ మాతృమూర్తి తన గుండెను దిటువు చేసుకుని అన్నారు. మరి కొద్ది నిమిషాలలోనే స్వామివారి నుండి
టెలిఫోన్ సందేశం కూడా వచ్చింది. అంత్యక్రియలు నిర్వర్తించి ప్రశాంతి నిలయానికి రండి, స్వామి అన్నీ చూసుకుంటారు అన్నది ఆ సందేశం సారాంశం. నడి సముద్రంలో తన నావికుడిని కోల్పోయిన నావను కేవలం భగవంతుడు ఒక్కడు మాత్రమే రక్షించి కాపాడగలరు. దారి తెలియక అల్లల్లాడుతున్న ఆ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు తమ నిజ దివ్య హస్తాలలోనికి తీసుకొని వాటి నియంత్రణను తమ ఆధీనంలోకి స్వీకరించటం ద్వారా ఆ సమయంలో భగవాన్ సరిగ్గా అదే పని చేశారు. లోకసేవా వృంద సంస్థ సర్వస్వము ఆళికే మరియు ముద్దనహేళి విద్యా కేంద్రాలతో సహా స్వామి దివ్య చరణార విందములకు సమర్పించాలనేదే నారాయణ భట్టు గారి చిరకాల వాంఛ, ప్రగాఢ ఆకాంక్ష. లోకసేవా వృంద సభ్యులకు పెద్దలందరూ నారాయణ భట్టు గారి మాతృమూర్తి అధ్యక్షతన ఆ మరునాడే సమావేశమయ్యారు. ధీరవనితమైన ఆ మాతృమూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవ మర్యాదలతో అమ్మా అనే సంబోధించేవారు. లోకసేవా వృందం సంస్థను విద్యా కేంద్రంతో సహా స్వామివారు తమ దివ్యాధీనంలోకి స్వీకరించటం ద్వారా సంస్థల వ్యవస్థాపకుడు, మా అందరికీ గురుతుల్యుడు, మార్గదర్శి అయిన నారాయణ భట్ చిరకాల వాంఛను నెరవేర్చటానికి భగవానులను ప్రార్థించి వారికి మా అభ్యర్థనను నివేదించాలని మేమందరం కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. నారాయణ భట్టు స్థానంలో ఆ సంస్థలకు తదుపరి అధ్యక్షునిగా బాధ్యతలు ఎవరు వహించాలనే ప్రశ్న కూడా మా అందరి మధ్య ఉత్పన్నమైనది. కానీ మాలో ప్రతి ఒక్కరూ ఆ బాధ్యతలు నిర్వహించడానికి తమ కంటే ఇతరులే అధిక సమర్థులనే భావం కలిగి ఉండటం వలన అన్నస్థానంలో ప్రవేశించేందుకు మాలో ఏ ఒక్కరము సిద్ధముగా లేము. చివరికి ఆ నిర్ణయాన్ని స్వామివారికే వదిలివేయాలని అందరం కలిసి నిర్ణయించుకున్నాము. స్వామివారి మార్గదర్శక అనేక దేశాలపై ప్రార్థించేందుకు ప్రశాంతి నిలయానికి వెళ్ళవలసిందని అందరం కలిసి అమ్మను అభ్యర్థించాము. ఒక వ్యక్తి లేకపోతే ఆ లోటు తీర్చాలి అంటే దానికి అర్హత లేదు కాబట్టి మేమెవరం చేయలేమని చెప్పి స్వామికే ఆ బాధ్యత వహించారు. మరి ముఖ్యంగా శోకతప్తమై ఉన్న అమ్మ హృదయానికి స్వాతంత్వన ఉపశమనమును చేకూర్చగల స్వామివారి దివ్య సన్నిధి, ప్రేమభరిత సంభాషణలో ఆవశ్యకత ఆమెకు ఎంతైనా ఉంది. సంస్థ నిర్వాహక సభ్యులందరిలోనూ పిన్న వయస్కుడు అన్నటం వల్ల అమ్మకు తోడుగా ప్రశాంతి నిలయానికి నన్ను వెళ్ళమన్నారు. ప్రశాంతి నిలయానికి నా ప్రయాణాలలో అత్యంత చిరస్మరణమైన వాటిల్లో ఆ ప్రయాణం ఒకటి. ఒక ఉదయాన చాలా పెందలకడనే అళికే నుండి మేము బయలుదేరాము. అమ్మతో కలుపుకొని మేము 6 ఉన్నాము. అన్న చితాభస్మం ఉన్న దివ్య వెండి పాత్రను మాతో పాటు తీసుకుని వెళ్ళాము. కుమారుని మరణంతో మాతృమూర్తి కలిగే శోకం అనంతం అన్నది ఒక పురాతన నానుడి. అంతే కదండి, కొడుకు చనిపోయారంటే తల్లులకి బాధే కదా, తల్లిదండ్రులకి. ఆ రోజున అమ్మ పూర్తిగా దుఃఖశ్లేషము భరితమైన ఒక చిత్తారు వలె శోకమూర్తి ఉండినది. క్షణానికి ఉన్నట్లుండి ఆమె దుఃఖ విహల్వమై వెక్కి ఏడవసాగింది. ఆమె దుఃఖం ఊరడిలో చేయటానికి అసఖ్యంగా ఉంది. అంటే ఆమెను ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నది ఆమె బాధ. ఆమె మనోవ్యాకుతులకు మా అందరినీ కూడా ఆవరించింది. మేము ప్రశాంత నిలయం చేరేసరికి ఆనాటి రాత్రి 7 గంటలు వేళయింది. మరునాటి ఉదయం స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. అన్న చితాభస్మం ఉన్న పాత్రను ఇంటర్వ్యూ గదికి
గది ద్వారానికి వెలుపల ఉంచి మేమంతా ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించాము. ఆ ఇంటర్వ్యూ గదిలో చోటు చేసుకున్న దృశ్యం శోకతప్తులై ఉన్న ఆ మాతృమూర్తి హృదయానికి గుచ్చుకున్న మృత్యు కంట మృత్యు కాటంకాన్ని తొలగించిన భగవానుడు దివ్యశక్తికి దృష్టాంతంగా ప్రత్యక్షంగా నిలిచిపోగలదు. స్వామి చూపులు అమ్మపై ప్రసరించగానే ఆమె స్వామి లోకసేవా వృందం దీపం ఆరిపోయింది స్వామి అంటూ బోరుమని విలపించసాగారు. స్వామి వారి వదనంలో అపార దివ్య కరుణాకాంతులు ప్రకాశిస్తుండగా ప్రేమమూర్తి అయిన ఒక మాతృమూర్తి తన ప్రియమైన బిడ్డను వీక్షించిన రీతిగా భగవానులు అమ్మ వైపే తమ దృక్కులను సారించి చూడసాగారు. అంటే ఆమె వైపు దృష్టి పెట్టి చూశారు. అప్పుడు స్వామి తన దివ్యహస్తములను అమ్మ శిరస్సుపై ఒక్క నిమిషం పాటు ఉంచారు. అంతే. ఆ ఒక్క నిమిషంలోనే ఏమి జరిగిందో మాకెవ్వరూ తెలియదు. కానీ అమ్మ మాత్రం దుఃఖం నుండి పూర్తిగా తేరుకొని చదరని తన మనస్సును కూడదీసుకున్నట్లుగా నెమ్మదిగా ప్రశాంత చిత్తురాలైనది. ఇక అటు పిమ్మట ఆమె తన పుత్రుని కోసం దుఃఖించడం నేను మరలు ఎప్పుడూ చూడలేదు. అంతేనండి స్వామి మహత్యం అటువంటిది. ఎటువంటి బాధలైనా ఆయన మంచి చూపుతో, మంచి స్పర్శతో ఎటువంటి బాధలైనా తీసేస్తారు. శాంత గంభీర స్వరంతో స్వామి అన్నారు, నారాయణ్ భట్ తిరిగి నన్ను చేరుకున్నాడు. అతడు ఎప్పటికీ నాతోనే ఉంటాడు. ఇకపై అతనికి జనన మరణాలనే దుఃఖముతో పని లేదు. అతడు తన జీవిత పరమ లక్ష్యంను సాధించాడు. అందుకు మీరు ఆనందించాలి. అంతేగాని అతని కోసం దుఃఖించరాదు. స్వామి ధైర్యం చెప్పారనమాట. నారాయణ భట్ నాతోనే ఉంటాడు, మీరు జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి, ఆయన్ని గురించి బాధపడద్దని ధైర్యం చెప్పారు. స్వామి మాటలకు అమ్మ వెంటనే స్పందిస్తూ, స్వామి అతడు మీలో లీనమై ఆనందంగా ఉన్నాడంటే ఇక నేను అతని కోసం దుఃఖించవలసిన పనే లేదు అన్నారు. స్వామి నాతోనే ఉన్నారనేసరికి ఇంకా మాకెందుకండి బాధ, మేము సంతోషంగా ఉంటామని చెప్పి బాధపడమని చెప్పారు. అవును, నారాయణ భట్ ఇప్పుడు నా సాయి నారాయణుల్లో ఒక అంతర్భాగమైపోయాడు. భగవంతునితో ఐక్యపోవటమే నిజమైన ఆనందం. అతడు దానిని సాధించాడు అని తమ అభయాశ్వాసలను అనుగ్రహిస్తూ అంతలోనే నారాయణ భట్ లేకపోవటం వల్ల అలీఖేలో మీరంతా ఎంత వెలితి అనుభవిస్తారో నాకు తెలుసు. కానీ అతడు పుట్టపర్తికి వచ్చి నాలోనే నివసిస్తున్నాడని మీరు భావించండి అన్నారు. భగవాన్ మహనీయురాలైన ఆ మాతృమూర్తి స్వామిని అడిగారు, స్వామి లోక సేవా వృందం సంగతి ఏమిటి? ఇప్పుడు దానిని భవిష్యవ్యం ఏమవుతుంది? సాయిరామ్. నాకు ఈ అవకాశం సత్యం శివం సుందరం 7వ పార్ట్ చదవటానికి నాకు అవకాశం మరల రెండోసారి రావటం వల్ల నేను స్వామికి, మా గురువు గారికి ఉన్న మీరందరికీ సదా రుణపడి ఉంటాను. సాయిరామ్.